మన ఊరి జాతరలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. జారుడుకు ఎక్కడం, బస్సు నీళ్లు కొట్టడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. చేసుకుపోయేది ఏంటి? అతని మీద అంత ఇంట్రెస్ట్ దేనికి? ఇంతగా ప్రయత్నిస్తుంటే జీవితంలో తప్పకుండా పైకొస్తాడు. నేను ఇంకేదో ఉందనుకున్నా. ఏదని చిక్కిందా? ఈ వయసులో నీకు ఇది అవసరమా? సరే వదిలే. ఆ జారుడు కొయ్యికి మన జీవితానికి ఓ పోలికుందిరా, అది నీకు తెలుసా? ఈ ఊర్లో ఎవరెవరితో సంబంధం ఉందో నీకే తెలుసయ్యా. చాండాలపు పెడదా, నువ్వే చెప్తావు. అది వదిలే. జారుడు కొయ్యి మీద ఎక్కగా ఎలా జారుతుందో అటువంటిదే జీవితం కూడా. అవన్నీ దాటుకుని ముందుకు సాగిపోతూనే ఉండాలి. నువ్వు జారుడు కొయ్యి గురించి వేదాంతం చెప్తూ ఉంటే నాకు జీవితం మీద విరక్తి పుడుతోంది. కొట్టేసుకో, లేదంటే బుర్రకు బొక్కటి రక్తం తాగేస్తాను. రే, ఆ పసుపు నీళ్ళ మీద పోయమని చెప్పండి. అండా నింపడరా అన్న. కాఫీ తాగుతారా? మన కొట్టొచ్చి తీసుకో. అయ్యో, వచ్చేసారు. ప్రియమైన గ్రామ పీపుల్స్ లారా, మన ఊరు జాతరకి పెదరాయుడు గారి కుటుంబానికి చెందిన మా పెద్ద యజమాని గారు బ్యాంకుకు లీవ్ పెట్టి కుటుంబంతో సహా వచ్చేశారు. ఈయన పేరు ప్రకాష్. ఈయన పూర్వీకులది ఇదే గ్రామం. హైదరాబాద్లో ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరికి సినిమాలంటే మహాపిచ్చి. ఈయన ఎన్టీఆర్ గారికి వీరాభిమాని. పాత సినిమాలంటే విపరీతమైన పిచ్చి. వీళ్ళు ప్రకాష్ వాళ్ళ అమ్మ అన్నపూర్ణ, నాన్న విశ్వనాథం గారు. ప్రకాష్కి వాళ్ళ నాన్న అంటే కొంచెం భయం. ఆయన మాటకి ఎదురు చెప్తే నీకు నేను తండ్రిరా, నువ్వు నాకు తండ్రివా ఇలా అని నోరు మోయించేస్తారు. ఈవిడ ప్రకాష్ భార్య జానకి. ఈవిడ్ని ఆ పేరు కోసమే పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఎస్ జానకి పాటలంటే ఈయన చెవి కోసుకుంటాడు. ఈ అమ్మాయి ప్రకాష్ కూతురు, పేరు రాణి సంయుక్త. వీరగాథలన్నా ఇష్టం కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు. ఆయనకు కొడుకున్నాడు. అతని పేరు పిలుస్తాడు, మీరే వినండి. గరుడాద్రి. ఊరంతా ముక్కు మీద వేలు పెట్టుకునేలాగా జయిస్తిరాల్లో కాన్నే జేజేలుగా జడవేసిన జాజి మల్లి జత కోసం వెతుకు వేళ జతిపాడు చూసుకుంట జంజాముగా ఏడే కాలం కలిసొచ్చారు, నేల మొత్తం చిగురించారు. గాలి నేడు మాకనుకూలం, దిక్కులన్నీ మాకే సొంతం.
గట్టిగా కలవగా పిలిచి నన్ను టీ పార్టీలా మా అమ్మగారు పక్కకొచ్చి నించున్నారు పట్టుకుంటే పెళ్లి పిలుపే పెళ్లి కూతుర్ని పొట్లం గట్టి దాచారయ్యో ఈగ వాలిన ఈట పొడుపే చాంగుబళ కొబ్బరిలా చిన్న తల నించుంటే గుచ్చి గుచ్చి చూడడమే పెద్ద తప్పురా అచ్చ తెలుగు పడుతు కదా విచ్చు కతి వాడి కదా వేగదింక మీ పప్పురా పలనాటి పౌరుషమే కల్మషమెరుగనిది రక్తమే మొదలెడితే మడత పెట్టే అదులుగు అండం పిండం కదులు మొత్తమే నాతో ఇట్ట పోటీ కంటూ వచ్చావంటే ఎట్టే దోసి మట్టే పెడతారు ఒంటి చేతో పట్టే పట్టి పంతం గట్టి చుట్టే చుట్టి చులో పెడతారు అట్టె మరి ఎన్టీఆర్ కర్రసాము వీర జోరు జానపదం సినిమాలలో బాగా చూstiరా నా ప్రియమౌ పుత్రునిగా నిండుగా నీ గుండెలలో ధైర్యాన్ని నింపినానురా ఊరంతా ముక్కు మీద వేలు పెట్టుకునేలాగా జయిస్తిరాల్లోకాన్నే జేజేలుగా జడవేసిన జాజి మల్లి జత కోసం వెతుకు వేళ జతిపాడు చూసుకుంట జంజాముగా ఏడే కాలం కలిసొచ్చారు వేల మొత్తం చిగురించారు గాలి నేడు మాకనుకూలం దిక్కులన్నీ మాకే సొంతం కొంచెం కూడా డిసిప్లిన్ లాగానే పోయింది ఇంట్లో. ఏంటతయ్య టెన్షన్ పడుతున్నట్టున్నా? అదేం లేదు. రాందా నిన్నెవరు గౌరవిస్తున్నట్లేదు? అబే అలాంటిదేం లేదు. లేదా? గారు పెద్దయ్య గారు ఇంకా నయ్యా మీరు వెళ్ళిపోలేదు. మీరు వెళ్ళిపోయి ఉంటారని భయపడుతూ వచ్చాను. ఏమిట్రా విషయం? నా కొడుక్కి మీరే పేరు పెట్టాలి, ఓ. అందుకనే వచ్చాను. ఇదేరా పల్లెటూరు మర్యాద అంటే. గాడ్ ఫాదర్ టైప్. అవును, నువ్వు అక్కడే వచ్చావు. పిల్లాడేడి? ఇప్పుడు వచ్చేస్తాడు. ఒరే చిన్నోడా, ఏమిట్రా ఎగతాడా? ఎంత మాట! వీడు పుట్టిన దగ్గర నుంచి పేరు పెట్టించాలని నేను వచ్చినప్పుడు మీరు ఉండడం లేదు, మీరున్నప్పుడు నేను రావడం లేదు. ఇలాగే వీడు పెరిగి పెద్దవాడయ్యాడు. పేరు పెట్టకపోవడం వల్ల వీడిని చిన్నోడా అని పిలుస్తున్నాం. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే కుక్కను కొట్టడానికి రాయి దొరకలేదంట, రాయి దొరికినప్పుడు కుక్కే లేదంట. రేయ్, ఇందులో ఎవరి కుక్క ఎవరు రాయి చెప్పరా? ఏమో తెలియదు తాత యజమాని, పో. కానీ ముసరాలు కొట్టినా నొప్పి పడుతుందని ఇప్పుడే తెలిసింది. తెలుస్తుంది తెలుస్తుంది. ఇలా రారా, దగ్గరగా రా. రా, చివేది? హరిదాస్ హరిదాస్ హరిదాస్. ఈ పేరు నాకు నచ్చలేదు. గాడ్ ఫాదర్. అందుకే మాటలు రాకముందే పేరు పెట్టాలంటారు, అర్థమైందా? నువ్వు రారా, ఈ రోజు నుంచి నీ పేరు మహేష్ బాబు. ఈ పేరు నాకు నచ్చింది.